నమస్కారం. గుడ్ టైం కార్యక్రమానికి స్వాగతం. మనతో ప్రముఖ జ్యోతిష్య వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణురాలు, విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్రురాలు, జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ ఇడ్పుగంటి పద్మచారాణి గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మీకున్నటువంటి ఎటువంటి జ్యోతిష్య వాస్తు సంఖ్యాశాస్త్రపరమైన సమస్యలకైనా సరే పరిష్కార మార్గాలను తెలియజేస్తారు. మీరు కూడా వారితో మాట్లాడాలనుకుంటే కాల్ చేయాల్సిన నెంబర్స్ 7702244003, 7702244005. అలాగే కాల్ చేసే ముందు దయచేసి టీవీ వాల్యూమ్ పూర్తిగా మ్యూట్ చేసి లేదా టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. నమస్కారం అండి. గుడ్ టైం కార్యక్రమానికి స్వాగతం అండి. ఈ రోజు జన్మించిన వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, బలాలు బలహీనతలతో పాటు ఏ రంగాల్లో రాణిస్తారో చెప్తారా? తప్పనిసరిగా వాళ్ళు పుట్టిన వాళ్ళల్లో ప్రధానంగా మనం గమనించుకున్నట్లయితే వీళ్ళు చాలా సున్నితమైన మనస్తత్వం, చక్కటి హ్యాండ్ రైటింగ్ అనేది వీళ్ళల్లో ఉంటుంది, చక్కటి కళల్లో కూడా ఆరితేరి ఉండడం అనేది కూడా వీళ్ళలో చూస్తాం. వీళ్ళే కాకుండా వీళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా బతకాలని కోరుకునే మనస్తత్వం, అందరికీ సహాయ సహకారాలు అందించడం వీళ్ళలో మనం చూస్తూ ఉంటాము. అయితే ప్రతి వ్యక్తికి ఉండే బలాల్లాగే వీళ్ళకుండే బలం ఏంటంటే ఏ విషయంలోనైనా సరే చాలా సున్నితంగా ఆలోచించి అవతల వాళ్ళని కష్టపెట్టకుండా వాళ్ళకి సలహాలు ఇచ్చి వాళ్ళకి హెల్ప్ చేసే మెంటాలిటీ అనేది వీళ్ళలో ఒక చక్కటి ప్లస్ పాయింట్గా చెప్పొచ్చు. అలాగే బలహీనత విషయం వచ్చేప్పటికీ తీసుకున్న నిర్ణయాలను వెంటనే అమలుపరచడంలో కొంచెం జడత్వంలా ఉండడం అనేది, తొందరగా అవతల వ్యక్తుల్ని నమ్మడంలో కూడా ఆచితూచి అడిగేయడం అనేది ఉండడం వల్ల చాలా విషయాలు పెండింగ్లో పడిపోతూ ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి కొంచెం ఆ లక్షణాన్ని మార్చుకున్నట్లయితే జీవితం ఇంకా చాలా చక్కగా ఉంటుంది. అయితే వీళ్ళకి నప్పే రంగాల గురించి ఆలోచించుకున్నట్లయితే అన్ని రకాలుగా కూడా వీళ్ళకి నప్పేది ఈ బ్యూటీషియన్కి సంబంధించిన రంగాలు కానీ, కళారంగాలు కానీ, తర్వాత దాంతోపాటుగా ఈ యొక్క గ్రాఫాలజీ, హ్యాండ్ రైటింగ్, వీటన్నిటికి సంబంధించిన రంగాలన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి. అంటే కళలకి సంబంధించిన రంగాలలో చక్కగా వీళ్ళు ముందుకెళ్ళే అవకాశం ఉంది. మొదటి కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి. గుడ్ టైం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయిదండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 18వ తారీఖు 8వ నెల 1988. ఓకే. సమయం చెప్పండి. సమయం 7:03 పాలకోలండి. 7:03 అంటే ఉదయం అండి రాత్రా? ఉదయం మేడం. ఓకే. సమస్య చెప్పండి. సమస్య వివాహం, అమ్మాయి వివాహం అవ్వట్లేదండి. వాస్తు ఏమైనా తేడా ఉందా, లేకపోతే అమ్మాయి వివాహం ఎప్పుడు అవుతుందో తెలుసుకున్నాం. ఓకే, వివాహం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇంతకీ ఏ నక్షత్రం చూసుకుంటున్నారు? కృష్ణా నక్షత్రం 4వ పాదం మేడం. ఓకే అండి. వివాహం ఎప్పుడు అవుతుందో పద్మచారాణి గారు వివరంగా తెలియజేస్తారు, వినండి. ఈ అమ్మాయి 88 అని చెప్పారు కదా. దీని ప్రకారం వివాహానికి అనుకూలత గురించి అడగడం జరుగుతుందండి. వివాహానికి అనుకూలమైన సమయంగా తీసుకుందాము అనుకుంటే ప్రస్తుత పరిస్థితుల కన్నా కూడా ఇంకా కొంతకాలం ఆగినట్లయితే చాలా చక్కగా ఉంటుంది. ఎంత లేదన్నా కూడా నెక్స్ట్ ఇయర్ జూన్ జూలై తర్వాత నుంచి టైం అయితే చాలా చక్కగా ఫేవరబుల్గా ఉంది. మొదటి అంశం అది. ఇక రెండోది ఏంటంటే వివాహానికి సంబంధించి అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉండడానికి ఒకసారి అమ్మవారి గుడిలో కుంకుమ పూజ చేయించినట్లయితే పరిష్కారం, మంచి సంబంధం రావడం అనేది అన్నీ బాగుంటాయి. కాబట్టి ఆ దిశగా మీరు ప్రయాణం చేయండి, తప్పనిసరిగా అన్నీ బాగుంటాయి. ఓకే అండి. మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారండి. హలో, నమస్తే అండి. మీ పేరు చెప్పండి. మాది కుమార్ భీమండి. వీరశంకర్ అండి పేరు. జాతకం అది లేదండి. హలో, మరి పేరు చెప్పండి. వీరశంకర్ అండి. ఓకే. సమస్య చెప్పండి. జాబ్ కోసం చూస్తున్నామండి. జాబ్ ఎప్పుడు వస్తుందో చెప్తారండి. పీజీ చేసాడండి. ఓకే ఓకే. డేట్ ఆఫ్ బర్త్ అది తెలీదా అండి? డేట్ ఆఫ్ బర్త్ అది తెలీదండి. పేరు మీదేనండి అడుగు. ఓకే. సుమారుగా వయసు ఎంత ఉంటుంది? 24 అండి. 24 సంవత్సరం అండి. ఓకే అండి. ఓకే. ఉద్యోగం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఉద్యోగం తెలుసుకోవాలి. వివరాలు చెప్తారు, వినండి. ఉద్యోగపరంగా ఆలోచించుకున్నట్లయితే సమయం అనేది వీళ్ళకి ఇంకా రాబోతోంది. అప్పుడే అంత ఫేవరబుల్గా అయితే లేదు. కనీసం ఫిబ్రవరి దాటిన దగ్గర నుంచి ఫేవరబుల్ సమయంగా మనం దీనికి చెప్పొచ్చు. అయితే దానికి సంబంధించి చేయవలసిన మొట్టమొదటి పరిష్కార మార్గం ఏంటంటే ప్రతి బుధవారం క్రమం తప్పకుండా దేవాలయ సందర్శన చేయడం అనేది కావాలి. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఏదైనా పెసలకు సంబంధించి కానీ, లేకపోతే కాయలకు సంబంధించి కానీ ఏదైనా దానం చేసినా కూడా ఫలితం చాలా చక్కగా ఉంటుంది. అలాగే ప్రతిరోజు కూడా కనీసం క్రమం తప్పకుండా గంటసేపు శ్రీ రాజమాతాంగ్యై నమః అనే మంత్రాన్ని పఠించుకుంటే చాలా చక్కటి పరిహారంగా చెప్పొచ్చు. ఈ చిన్న చిన్న కార్యక్రమాలు చేసిన మీదట మీకు ఒక చక్కటి చేంజ్ అనేది కనబడము, తద్వారా మార్చి దాటిన దగ్గర నుంచి ఏదైనా ఒక అవకాశం కనబడడం కూడా ఉంటుంది. ఒకవేళ అలాంటి అవకాశం వచ్చినా కూడా అందులో 1 ఇయర్ 1.5 ఇయర్ కంటిన్యూ చేసినా అతను మళ్ళీ 2014 దాటిన తర్వాత ఇంకో మంచి బ్రేక్ అనేది ఉంటుంది. ఓకే అండి. మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి. మీ పేరు చెప్పండి. హలో, నేను హైదరాబాద్ నుంచి వినోద్ అండి. ఓకే. ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచా? హైదరాబాద్ నుంచి అండి. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 20 ఫిబ్రవరి ఓకే. 77. సమయం చెప్పండి. సమయం 6 PM అండి. ఓకే. ఏ ఊర్లో పుట్టారు? ఏ జిల్లా? హైదరాబాద్ అండి, మెదక్ డిస్ట్రిక్ట్. ఓకే. సమస్య చెప్పండి. ఫైనాన్షియల్ కొద్దిగా ప్రాబ్లం ఉందండి, దాని గురించి కనుక్కుందామని కాల్ చేశాను.
ఓకే, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ఇంతకీ ఏ నక్షత్రం చూసుకుంటున్నారు? ఉత్తరాభద్ర అండి. ఓకే అండి, పద్మజారాణి గారి వివరాలు తెలియజేస్తారు, వినండి. అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్గా ఉంది అంటే నడుస్తున్న సమయాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. గోచార రీత్యా తీసుకుంటే మీకు అష్టమ శని అనేది నడుస్తుందండి. ఇక రెండోది గ్రహచారం తీసుకున్నా కూడా మీకు కేతు మహాదశలో గురుడు యొక్క అంతర్దశ నడవడం అనేది జరుగుతుంది. ఈ కేతువు గురుడు ఉన్న ప్లేస్మెంట్స్ని తీసుకున్నా కూడా రెండు కలిసే ఉండడం అనేది ఒకటి. రెండు ఉన్న స్థానం కూడా కొంతవరకు బలంగానే ఉంది కాబట్టి దాని విషయంలో అంతగా మీరు టెన్షన్ పడక్కర్లేదు. కానీ ఎప్పుడైతే మీకు గోచార రీత్యా గురుబలం అనేది తక్కువగా ఉంటుందో ఈ అష్టమ శని వీటి ప్రభావం వల్ల ఒకటి. రెండోది ఏంటంటే వాస్తుపరంగా కూడా మీరు ఒకసారి చూసుకోవాలి. వాస్తుపరంగా ఏమన్నా దక్షిణపరమైన ఇబ్బందులు ఉన్నాయా అంటే మీరు ఉండే ఇల్లైనా అపార్ట్మెంట్ అయినా మీరు ఉండే డైరెక్షన్ మెయిన్ డైరెక్షన్ కావచ్చు, లేకపోతే కింద అందరూ వెళ్ళే కామన్ డైరెక్షన్లో కానీ దక్షిణానికి సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అంటే ఎంట్రన్స్ కావచ్చు, అది ఎక్స్టెండ్ అయి ఉండొచ్చు. ఇలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా మీకు ఉన్నట్లయితే తప్పనిసరిగా ఫేవరబుల్ ఇండికేషన్స్ అనేవి వస్తాయి. లేని పక్షంలో ఇబ్బందులుగా ఉన్నాయి అనుకున్నప్పుడు దానికి సంబంధించి మీరు చేయవలసింది ఏంటంటే ఎప్పుడైతే అష్టమ శని నడుస్తుందో దీని విషయంలో మీరు ఇబ్బంది పడకుండా ఉండడానికి శనికి సంబంధించిన తైలాభిషేకాలు చేయించుకోవడం అనేది చాలా చక్కగా ఉంటుంది. అలాగే చేతికి ఏదైనా మీరు నీళ్ళం లాంటిది కానీ లేకపోతే ఏదైనా పగడం లాంటిది కానీ పెట్టుకొని ఉంటే అవి తీసేయండి. అవి ఏ రకంగా సపోర్ట్ ఇవ్వకపోగా మీ యొక్క విషయాన్ని డిలే చేయడం, ఆర్థికపరమైన ఇబ్బందులు ఏర్పరచడంలో కూడా ముందుంటాయి కనుక వాటిని మీరు అవాయిడ్ చేయడము, అవకాశం ఉన్నట్లయితే కెంపు పుష్యరాగం లాంటిది కలిపి పెట్టుకుంటే చాలా చక్కగా ఉంటుంది. పగడం కానీ నీలం కానీ ఉంటే తీసేయండి. దక్షిణ ఇబ్బంది లేకుండా చూసుకోండి. ఆర్థికంగా అన్ని విధాలుగా అప్పుడు బాగుంటుంది. మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నమస్తే అండి, సౌదీ అరేబియా నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 24/3/1960. అది 14 పొద్దున పూట పుట్టాను. ఓకే, తిరుపతి. ఏ ఊర్లో పుట్టారు? తిరుపతిలో పుట్టారు. సమస్య చెప్పండి. సమస్య అంటే నేను ఒక స్థలం ఉంది, ఇల్లు కట్టుకుందామని అనుకుంటున్నాను, ఇండిపెండెంట్ హౌస్ లోన్ తోటి. సో నాకు ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది. సో ఈస్ట్ ఫేసింగ్ లో నా నక్షత్రానికి దానికి సరిపోతుందా? ఏ ఫేసింగ్ అయితే నాకు బాగుంటుంది? మీ పేరు మరొకసారి చెప్పండి. హరిహర ప్రసాద్ అండి. హరిహర ప్రసాద్. ఇంతకీ ఏ నక్షత్రం చూసుకుంటున్నారు? నేను ధనిష్ట 3వ పాదం. ఓకే అండి, పద్మజారాణి గారి వివరాలు తెలియజేస్తారు, వినండి. అంటే ఇప్పుడు ఇల్లు కట్టుకోబోతున్నాను, దానికి ఏ ఫేసింగ్ బాగుంటుంది, ముఖ్యంగా ఈస్ట్ని ప్రిఫర్ చేస్తున్నాను అని చెప్పడం జరిగిందండి. మీరు దాని ప్రకారం తీసుకుంటే మీ జాతకానికి ఈస్ట్ అనేది ఫేవరబుల్గానే ఉంటుంది, అందులో సందేహం లేదు. మీకు ఈస్ట్ పడుతుంది, నార్త్ పడుతుంది, దాంతోపాటుగా సౌత్ కూడా ఓకే. కానీ ఏంటంటే మీరు వెస్ట్లో ఏ రకమైన ఇబ్బంది లేకుండా చూసుకోవాలంటే చాలామంది దృష్టిలో ఏంటంటే ఇంటి ఎంట్రన్స్ పెట్టి కట్టుకున్నాం కదా, డైరెక్ట్గా ఈస్ట్ బాగానే ఉంది, నార్త్ ఈస్ట్ బాగానే ఉంది కదా, అవి కట్టుకున్నాం కదా, అయినా సమస్యలు వస్తున్నాయి అనుకునే వాళ్ళు కొందరు ఉంటారు. మనకి ఆ ఫేసింగ్ పడ్డం ఒకటండి. రెండోది ఏంటంటే ఆ ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా పర్ఫెక్ట్గా స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్గా కట్టుకుంటున్నామా లేదా. చాలామంది అంటే స్థలంలో దోషాలు ఉన్నా కూడా మొత్తం కలిపి కట్టేసుకుంటూ ఉంటారు. దాంట్లో వాళ్ళు ఏమి కామన్ వాళ్ళుగా కట్టుకుంటారు తప్ప వాళ్ళకంటూ ప్రహారీ కూడా విడిగా కట్టుకోకుండా కొందరు. తర్వాత దాంతోపాటుగా స్క్వేర్ రెక్టాంగిల్గా కాకుండా ఆ షేప్ ఎలా ఉందో అలా కట్టేసుకునే వాళ్ళు ఉంటారు. అలా కాకుండా అలా కట్టుకునేటప్పుడు కూడా మీకు ఏమైనా వెస్ట్ పరంగా దోషాలు ఉన్నాయన్నది కూడా మీరు గమనించుకోండి. అంటే ఏదైనా పడమర పెరగడం కానీ, పడమరలో ఏదైనా ఇబ్బందికరంగా ఉండడం కానీ, తగ్గడం కానీ, ఇవన్నీ కూడా పడమరపరమైన ఇబ్బందులు అని చెప్తాము. అలాంటివి మీ జాతకానికి లేకుండా ఏదైనా పడమరల వీధిశూలు కూడా ఇలాంటివి లేకుండా జాగ్రత్తగా ఉన్నట్లయితే బాగానే ఉంటుంది. మీకు ఈశాన్యము పడుతుంది, ఈస్ట్ పడుతుంది, దాంతోపాటుగా మీకు ఈ నార్త్ ఇవన్నీ కూడా పడతాయి కాబట్టి ఏం పర్వాలేదు, మీరు అనుకున్నట్టుగా ప్రొసీడ్ అయిపోవచ్చండి. ఈ ఇబ్బంది మాత్రం లేకుండా చూసుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇల్లు కట్టుకునేటప్పుడే కట్టుకోవడానికి ముందు ఇక్కడి నుంచి కూడా మీరు చింతామణి గృహంతస్థ శ్రీమన్ నగర నాయక అనేది ప్రతిరోజు 1 గంట సేపు మీరు చేసుకున్నట్లయితే ఎలాంటి వాస్తు దోషాలున్నా కూడా దాన్ని ఓవర్కమ్ చేస్తూ ఇల్లు చక్కగా అమరుడే అవకాశాలు కూడా మీకు ఉంటాయి. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. హలో, నా పేరు పద్మ అండి. నేను పద్మ. ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కెనడా టొరంటో. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. టొరంటో. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1966. మరొకసారి స్పష్టంగా చెప్తారా? మరొకసారి స్పష్టంగా పూర్తిగా. 1966 జనవరి 6వ తారీఖు. ఓకే, సమయం 11:15 గురువారం అండి. ఉదయం అండి, రాత్రా? ఉదయం అండి. ఏ ఊర్లో పుట్టారు? నేను గుంటూరు డిస్ట్రిక్ట్ లో పుట్టానండి, పెదమర్తి. ఓకే, సమస్య చెప్పండి. అది జాబ్ గురించి నేను మసాజ్ థెరపీ చేయాలనుకుంటున్నానండి. అది మీకు కలిసి వస్తుందో లేదో తెలుసుకోవాలనుకుంటున్నారా?
మసాజ్ అవునండి, థెరపీ మసాజ్ థెరపీ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఏ నక్షత్రం చూసుకుంటున్నారు? అనురాధ 4వ పాదం అని ఉందండి నా ఓకే అండి, పద్మచారాణి గారి వివరాలు చెప్తారు, వినండి. ఓకే, మీరు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి మీరు అడుగుతున్న క్వశ్చన్ బట్టి కూడా తీసుకుంటే మీరు చేద్దాం అనుకున్న కార్యక్రమానికి మీ జాతకం ఎంతవరకు సూట్ అవుతుందన్నది ఒకటి, దానికి ఏమైనా అవసరమైతే పరిహారాల గురించి చెప్పే అవకాశం ఇక్కడ ఉందమ్మా. ఇప్పుడు మీరు చెప్తున్న దానికి తప్పనిసరిగా అది మీకు వర్కౌట్ అవుతుంది, అలాంటి దాంట్లో మీరు వెళ్ళొచ్చు, తప్పలేదు, తప్పనిసరిగా ఫేవరబుల్గానే ఉంది. అయితే నడుస్తున్న టైం కూడా లాస్ట్ 2.5 yearsగా కూడా పెద్ద ఫేవరబుల్ టైం ఏం కాదు కనుక ఆలోచనలు అయితే ఉంటాయి, కానీ వాటిని ఆచరణలో పెట్టడంలో ఏదో తెలియని ప్రతిబంధకాలు ఏర్పడడం అనేది ఇప్పటిదాకా జరుగుతూ వచ్చింది. కానీ ఇప్పుడు మీరు ఎంత లేదన్నా కూడా ఈ ఆలోచనలన్నింటినీ కూడా ఒక చక్కటి మార్గం ఏర్పడడానికి రేపు ఒకవేళ ఇప్పుడు మీరు మొదలు పెట్టుకున్నా కూడా అన్ని విధాలుగా కూడా దీని యొక్క బెనిఫిట్స్ మీరు ఎంజాయ్ చేయాలంటే ఎంత లేదన్నా 2014 నుంచి దీని యొక్క ఫ్రూట్స్ మీరు ఎంజాయ్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు మొదలు పెట్టుకున్నా వచ్చే నష్టమేం లేదు. అయితే ఇక్కడ ఏంటంటే ఒకవేళ మీరు పెడదామనుకున్నది ఎట్టి పరిస్థితుల్లో నార్త్ కాకుండా చూసుకోండి, ఎందుకంటే నార్త్ అనేది మీకు అంత ఫేవరబుల్గా ఉండదు కనుక నార్త్ కాకుండా చూసుకోండి. దాంతోపాటుగా చేతికి ఏదైనా నీలం కానీ గోమేధికం కానీ ఇలాంటివి ఉన్నా మీకు అంత ఫేవరబుల్గా ఉండదు, అదొకటి కూడా గమనించుకోండి. తర్వాత అవకాశం ఉన్నట్లయితే చేతికి మీరు ఒక ముత్యం క్యారెట్ పైన చేతికి పెట్టుకుంటే అన్ని విధాలుగా కూడా మీకు సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ మీరు చూసుకుని అంటే వాస్తుపరంగా చూసుకోండి, ఇది కూడా చూసుకోండి, అప్పుడు తప్పనిసరిగా మీకు అన్ని విధాలుగా బాగుండే అవకాశం ఉంది. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. హలో, నా పేరు కృష్ణవేణి అండి. నేను ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్పండి, మా వారి అమ్మాయి date డేట్ of ఆఫ్ birth బర్త్ 30/11/2000 అండి. సాయంత్రం 5:05 ఓకే, ఏ ఊర్లో పుట్టారు, ఏ జిల్లా? ఖమ్మంలో పుట్టిందండి. సమస్య చెప్పండి. అది చదువు ఎలా ఉంటుంది, కొంచెం చదువు దగ్గర బద్దకిస్తుంది. చదువు ఎలా ఉంటుంది, తర్వాత ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఈ ఏం గ్రహాలు చదువుతారు కూడా పాప కొంచెం ఇప్పుడు? బాగాలేదని అంటున్నారు, ఎలా ఉందో కొంచెం చెప్పండి. తప్పకుండా తెలుసుకోవచ్చు. ఇంతకు ఏం చదువుతున్నారు ఇప్పుడు? అండి ఇప్పుడు ఏం చదువుతున్నారండి మీ పాప? సెవెంత్ క్లాస్ చదువుతుంది. ఏ నక్షత్రం చూసుకున్నారు? నక్షత్రం ఉత్తరాషాఢ 3వ పాదం. ఓకే, పద్మచారాణి గారి వివరాలు చెప్తారు, వినండి. అంటే చదువు పరంగా ఎలా ఉంటుంది ఇన్ ఫ్యూచర్ అన్నది వాళ్ళ యొక్క ప్రధానమైన ప్రశ్నగా కనబడుతుంది. చదువు పరంగా తీసుకుంటే ఇక్కడ నడిచే దశలు కూడా మీకు ఇప్పుడు చంద్రమా దశ నడుస్తుంది, తర్వాత కుజుడు, ఆ తర్వాత వరుసగా ఆ దశలన్నీ వస్తాయి. ప్రస్తుత పరిస్థితిలో అయితే మీకు ఏ రకంగానూ గోచార రీత్యా కూడా మీ గురుబలం బాగానే ఉందమ్మా, అందులో ప్రాబ్లం ఏం లేదు. ఇక రెండోది వచ్చేటప్పటికి మీకు శని యొక్క ప్రాబ్లం ఏదైనా ఉందా అని చూసుకున్నా అది కూడా మీకు అంత ఫేవరబుల్గానే అంటే న్యూట్రల్గా ఉంది తప్ప ఇబ్బంది పెట్టేట్టుగా ఏం లేదు. మిగిలిన గ్రహస్థితిని తీసుకున్నట్లయితే అవి ఎలా ఉన్నాయి అనుకున్న దాని విషయం తీసుకున్నా ఇప్పుడు రాబోయే దశలకి ఇప్పుడు మీకు ఉన్న ప్లానటరీ పొజిషన్కి పెద్ద ఇబ్బందికరంగా అయితే ఏం కనబట్టలేదు. అయినప్పటికీ చదువు పరంగా బాగుండడానికి ఏ రకంగా తన కాన్సన్ట్రేషన్ తగ్గకుండా ఉండడానికి మీరు పాటించవలసిన నియమాలు అయితే కొన్ని తప్పనిసరిగా కనబడుతున్నాయి. అందులో మొట్టమొదటిగా ఏంటంటే చదువు పరంగా అన్ని విధాలా రాణించడానికి ప్రతిరోజు కూడా మొలకొచ్చిన పెసలు తీసుకోవడం అనేది ఆహారంలో మొదటిది. తర్వాత ప్రతిరోజు కూడా తను కనీసం ఒక ½ hour పాటు తనైనా లేకపోతే తను ఏదైనా ఎగ్జామ్స్ రాసేటప్పుడు తన జ్ఞాపక శక్తి బాగుండడానికి అందులో సక్సెస్ రావడానికి మీరు శ్రీ హైగ్రీవాయ నమః అనే మంత్రాన్ని పఠించడం అనేది చాలా చక్కగా ఉంటుంది. ఇది రెండో యొక్క ఇది. ఇక మూడోది ఏంటంటే తనకి వెస్టర్న్ అనేది కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి చదువుకునేటప్పుడు వీళ్ళంతవరకు నార్త్ ఈస్ట్ కానీ ఈస్ట్ కానీ ప్రిఫర్ చేసి చదువుకున్న ఆ రూముల్లో ఉన్న మంచి ఫలితం అనేది ఉంటుంది. అంతకుమించి మీరు ఇందులో మీరు వర్రీ అయ్యేది ఏం లేదు, అన్ని విధాలుగా కూడా ఫ్యూచర్ బాగుంది అమ్మాయికి. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు భీమరాజ్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము నిడదవోలు నుంచి అండి, వెస్ట్ గోదావరి జిల్లా నిడదవోలు అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1981 జూలై 21 అండి. ఓకే, సమయం చెప్పండి. సమయం ఐడియా లేదండి. సుమారుగా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అలా చెప్పగలరా? ఉదయం అండి. ఉదయం అనుకుంటున్నారు. ఓకే, ఏ ఊర్లో పుట్టారు, ఏ జిల్లా? వెస్ట్ గోదావరి అండి, వెస్ట్ గోదావరి కోరుపల్లి అండి గ్రామం. ఓకే, సమస్య చెప్పండి. సమస్య అయితే ఫైనాన్షియల్ గా కొంచెం ఇబ్బందులు ఎప్పటికప్పుడు అలాగే ఉంటున్నాయండి. దాని గురించి తెలుసు. బిజినెస్ లో కూడా బిజినెస్ చేస్తున్నాడు, మార్కెటింగ్, అందులో కూడా రేణింపు ఉంటారులేదండి. ఓకే, ఏ నక్షత్రం చూసుకుంటున్నారు మరి? మేడం, ఏ నక్షత్రం చూసుకుంటున్నారు? నక్షత్రం వచ్చి తెలీదా అండి? తెలియదండి. ఓకే, పద్మచారాణి గారి వివరాలు తెలియజేస్తారు, వినండి. ఇప్పుడు ఏంటంటే వృత్తిపరంగా అభివృద్ధి కోసం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి అధికంగా ఉన్నాయి. వీటిని ఎలా ఓవర్కమ్ చేయాలన్నది మీ యొక్క ప్రధానమైన ప్రశ్నగా కనబడుతుందండి.
యాక్చువల్గా ఏంటంటే మీరు ఏ రకమైన కార్యక్రమం చేసినా అది మార్కెటింగ్ కావచ్చు ఏదైనా సరే ఈ ప్రతి విషయంలో కూడా ఇక్కడ ముక్కుసూటిగా వ్యవహరించడం అనేది మీ యొక్క ప్రధానమైన లక్షణం. దానివల్ల కూడా చాలా రకాలుగా మీకు ఆశించినంత గ్రోత్ లేకపోవడం, అంటే ఏదైనా ఒక వృత్తి చేసేటప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో చుట్టుపక్కల ఉండే వాళ్ళతో ప్రకారం మనం కూడా ఉండడం అనేది అవసరం ఉంటుంది. కాబట్టి ఇలాంటి మార్కెటింగ్ వీటి విషయంలో కూడా ఇది ఒకటి ఇందులో కనబడుతోంది. రెండోది ఏంటంటే ఏ చేసినా ఫైనల్ కన్క్లూజన్ వచ్చే సమయానికి అవి దరిదాపుల్లోకి రాకుండా ఫైనాన్షియల్గా ఆగిపోవడం అనేది కూడా ఇందులో ఇబ్బందికరంగా కనబడుతుంది. కనుక దీనికి సంబంధించి మీరు ప్రధానంగా క్రమం తప్పకుండా ఆదివారం ఏదైనా దేవాలయ సందర్శన, ముఖ్యంగా నవగ్రహాల దేవాలయానికి వెళ్ళడం అనేది, అక్కడ ఏదైనా ఒక పూజ లాంటివి చేయించుకోవడం అనేది ఖచ్చితంగా కావాలి. ప్రతి ఆదివారం వెళ్ళడం, దాంతోపాటుగా ఫైనాన్షియల్గా ఇబ్బందుల్ని ఓవర్కమ్ చేయడానికి ఏదైనా రవ్వతో కూడిన ప్రసాదం లాంటిది అక్కడ మీ చేతులతో మీరు పంచడం కూడా చక్కటి అభివృద్ధికి సూచనగా చెప్పొచ్చు. ముందు ఈ కార్యక్రమాన్ని మీరు చేయండి. తర్వాత మీరు స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉండడం అనేది, ఏదైనా డెసిషన్స్ తీసుకున్నప్పుడు ఓపెన్గా చెప్పడం అనే దాంట్లో కొంత మీరు ఆచితూచి అడిగేసినా కూడా మీకు అన్ని విధాలుగా కూడా బెనిఫిట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. సౌదీ అరేబియా నుంచి చేస్తున్నామమ్మా. నమస్కారం. మీ పేరు? సౌదీ అరేబియా. ఓకే, మీ పేరు చెప్పండి. గంగారాం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. గంగారాం. మా ముగ్గురు కొడుకులమ్మా. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పెద్ద కొడుకు సుమన్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12/9/1991. ఓకే, సమయం చెప్పండి. సమయం 1:30 రాత్రి. తెల్లవారితే తేదీ ఎంత వస్తుంది? అదే సార్, అది 12. ఓకే, ఏ ఊర్లో పుట్టారు, ఏ జిల్లా? నిజామాబాద్ డిస్టిక్, దర్పల్ మండలం, దమనపేట. ఓకే, సమస్య చెప్పండి. అది ఉద్యోగం గురించి ట్రై చేస్తుంది, దొరుకుతుందా లేదా. ఓకే, జాబ్ ట్రయల్స్లో ఉన్నారు. ఓకే, పద్మచారాణి గారి వివరాలు తెలియజేస్తారు, వినండి. ఏంటంటే వీళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం ఏంటంటే నడుస్తున్న దాంట్లో ప్రధానంగా గోచార రీత్యా ఏలినాటి శని ప్రభావం ఒకటి, రెండో దాంతోపాటుగా గురుబలం అనేది తక్కువగా ఉండడం ఒకటి ప్రస్తుత పరిస్థితుల్లో కొంతవరకు కనబడుతుంది. ప్రధానమైన దశలు తీసుకున్నా కూడా గురు మహాదశ అనేది నడవడం అనేది, ఆ గురువులో కూడా బుధుడి యొక్క అంతర్దశ నడవడం అనేది ఇందులో మనకి ఇండికేషన్స్ కనబడుతున్నాయి. అయితే తప్పనిసరిగా వృత్తిపరమైన అభివృద్ధి రావడానికి మీరు ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నా డిసెంబర్ 23 దాటిన తర్వాత ఒక చేంజ్ ఏర్పడినా అన్ని విధాలుగా కూడా బాగుండడానికి ఎంత లేదన్నా కూడా మీకు మార్చి ఏప్రిల్ దగ్గర నుంచి ఒక చక్కటి దాంట్లోకి ఎంటర్ అవ్వడం అనేది జరిగినా దాంట్లోనే సెటిల్డ్గా ఉండవనే అవకాశాలు కూడా కనబట్టాల. అది ఒక 2 ఏళ్ళు చేయడం మళ్ళీ మారే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. ఎందుకంటే నడిచే గ్రహస్థితి అయినా గోచారమైనా అంతకంటే సపోర్ట్ ఇవ్వటం లేదు. రెండోది, దానికి సంబంధించి పరిహారాలు మనం పాటించేటప్పుడు మీరు ఉండే ఇంట్లో ఏమైనా నైరుతి పరంగా కానీ ఈశాన్య పరంగా కానీ ఎంట్రన్స్లు ఉన్నాయా, అవి ఏమన్నా అక్కడ ఇబ్బందికరంగా ఏమైనా టాయిలెట్స్ లాంటివి ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో ఈశాన్యంలో ఉన్నప్పుడు మన ఎదుగుదలలో అభివృద్ధిలో కొన్ని ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. కనుక ఏమన్నా ఈశాన్యపరమైన టాయిలెట్లు కానీ వీధి సోలు లాంటివి ఉండడం కానీ ఇవన్నీ ఉన్నాయా అన్నది కూడా గమనించుకోండి. అలాగే నైరుతి పరంగా ఏమైనా తెగడం కానీ పెరగడం కానీ ఇవి చూసుకోండి. అతని జాతక ప్రకారం ఈ 2 ఇబ్బందులు లేకుండా చూడాలి. అలాగే చేతికి ఏమైనా పుష్యరాగం పెట్టుకుని ఉన్నారా వృత్తిపరమైన అభివృద్ధి కోసం, అది అస్సలు పడదు కాబట్టి ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. మీరు అతనికి గనక అవకాశం ఉన్నట్లయితే కనీసం గురువారం ఏదైనా ఒక ప్రార్థనా స్థలంలాగా ఒక దేవాలయానికి వెళ్ళినా అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. అవకాశం ఉన్నట్లయితే డైమండ్ 11 సెంట్ల పైన ఎడమ చేతి మధ్య వేలికి పెట్టుకున్నట్లయితే అతనికి వృత్తిపరంగా ఉండే ఆటంకాలు తొలగిపోవడం అనేది ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతి విషయంలో కూడా ఆలోచించిన పెద్దవాళ్ళ యొక్క అభిప్రాయం ప్రకారం వెళ్ళడం అనేది కావాలి. కొంచెం సెన్సిటివ్ నేచర్ కూడా తగ్గించుకున్నట్లయితే చాలా చక్కగా ఉంటుంది. ప్రతిదీ కూడా మనం అనుకున్నట్టుగానే ఉండే అవకాశం ఉండదు కాబట్టి వృత్తిపరంగా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని ముందుకెడితే వృత్తిలో చాలా చక్కగా రాణించి మంచి స్థాయికి ఎడతాడు. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. పద్మచారాణి గారు, మరి ఈరోజు జన్మించిన స్త్రీల లక్షణాలు తెలియజేస్తారా? తప్పనిసరిగా ఈరోజు పుట్టిన స్త్రీల లక్షణాల్లో అతి ప్రధానంగా వీళ్ళు ఏదైనా చక్కటి ఇందాక మనం అనుకున్నట్టుగా బ్యూటీకి సంబంధించి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉండడం అనేది, అలంకరణలు అందాలు వీటికి ప్రాముఖ్యత ఇవ్వడమే కాకుండా వాటికి సంబంధించిన కోర్సులు చేయడం, వాటిల్లో వీళ్ళు మంచి నిష్ణాతులు అవ్వడం అనేది, 10 మందికి సలహాలు ఇవ్వడంలో కూడా వీళ్ళు ముందుండడం మనం చూస్తూ ఉంటాము. అంతేకాకుండా వీళ్ళకి అన్ని విధాలుగా కుటుంబ పరంగా చూసుకున్నా బయటైనా సరే చక్కటి ఫాలోయింగ్ అనేది వీళ్ళకు ఉంటుంది. ఆర్ట్స్లో మంచి కళాకారులుగా వీళ్ళు ఆరితేరు ఉంటారు. ఆర్ట్స్ అంటే మనం అందులో ఫోటోగ్రఫీ చెప్పొచ్చు, ఇవన్నీ కూడా శిల్పశాస్త్రం వీటన్నిటిలో కూడా వీళ్ళకి చాలా చక్కగా ఉంటుంది కాబట్టి వాటి రిలేటెడ్గా వీళ్ళు చదువుకున్నా కూడా బాగుంటుంది. అలాగే స్నేహితులకు ఎక్కువ ఖర్చు పెట్టడం అనేది, చుట్టుపక్కల ఉండే వాళ్ళతో పాటు లగ్జూరియస్ లైఫ్ అనుభవించాలనుకోవడం అనేది వీళ్ళలో లక్షణం. ప్రతిదీ కూడా శుచి శుభ్రత అనేది ఎక్కువ ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అలాంటివి కనుక పక్కన కనబడకపోతే కొంచెం డిస్టర్బెన్స్ అనేది వెళ్ళుకుంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు గణపతిరావు అండి. ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది శ్రీకాకుళం జిల్లా ఆమ్దాల వలస. ఓకే, టీవీకి దూరంగా వచ్చి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా గురించేనండి.
అయితే టీవీ వాల్యూమ్ తగ్గించేసి మాట్లాడతారా? నేను టీవీకి దూరంగానే ఉన్నాను మేడం. వాయిస్ వినిపిస్తుందండి, దూరంగా వచ్చి మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నాది 26/3/1976 మేడం. ఓకే, సమయం చెప్పండి. శుక్రవారం సాయంత్రం 4:50 నా నక్షత్రం ధనిష్ట నక్షత్రం. ఓకే, ఏ ఊర్లో పుట్టారు? అదే శ్రీకాకుళం జిల్లా మేడం, ఆమ్దాల వలస. సమస్య చెప్పండి. సమస్య అంటే నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి, నెక్స్ట్ నా జాతక రీత్యా ఆధ్యాత్మిక చింతనలో ఏ రకంగా ఉంటుంది అని తెలుసుకోవాలి. ఓకే అండి, పద్మజారాణి గారి వివరాలు తెలియజేస్తారు, వినండి. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న టైం తీసుకున్నట్లయితే కుజుడి యొక్క అంతర్దశ నడుస్తుందండి. గురుడు యొక్క మహాదశ అయినా ఇది 2013 ఆగస్టు దాకా ఉంది. అప్పుడు 2013 ఆగస్టు దాటిన దగ్గర నుంచి ఎప్పుడైతే మీకు రాహు ఎంటర్ అవుతుందో మీరు ఆశించిన ఆధ్యాత్మిక చింతనలో ఇంకా ఎక్కువ మీరు ముందుకెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే మీ జాతక రీత్యా కూడా మీరు పెట్టుకున్న ప్రోగ్రామ్స్ అన్నీ ప్రస్తుతం నడుస్తున్న టైం ప్రకారం అవి కొంత పెండింగ్లో ఉండే అవకాశం అనేది కనబడుతుంది. ఆగస్టు దాటిన దగ్గర నుంచి అన్ని విధాల యోగకాలంగానే మీకు చెప్పొచ్చు. మీరు ఆశించినట్టుగా మీరు ఎలా ముందుకు వెళ్ళాలనుకున్నా కూడా అది సక్సెస్ఫుల్గానే ముందుకెళ్లే అవకాశం అనేది కనబడుతుంది. రెండోది ఏంటంటే ప్రస్తుతం నడుస్తున్న సమయం ప్రకారం గోచారం తీసుకున్నా గ్రహచారం తీసుకున్నా అవి కూడా చాలా వరకు ఫేవరబుల్గానే ఉన్నాయి. కాబట్టి మీరు ఆశించినట్టుగా ముందుకెళ్ళొచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లో దక్షిణపరమైన ఇబ్బందులు అనేవి లేకుండా చూసుకోవడం అనేది ప్రధానంగా కావాలి. చేతికి ఏదైనా పగడం లాంటిది ఉంటే తీసేయడం కూడా కావాలి. అవకాశం ఉన్నట్లయితే కెంపు పుష్యరాగం పెట్టుకోండి. దక్షిణంలో ఇబ్బంది లేకుండా చూసుకోండి. ఆధ్యాత్మికంగా మీరు ఏ స్థాయిలో అనుకున్నారో ఆ స్థాయిలో ముందుకెళ్ళే అవకాశం. ఓకే అండి, పద్మజారాణి గారు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి విచ్చేసి ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిష్కార మార్గాలతో పాటు ఎన్నో అమూల్యమైన అద్భుతమైన విషయాలు తెలియజేశారండి. ధన్యవాదాలు. ఇది ఈనాటి గుడ్ టైం కార్యక్రమం. రేపటి గుడ్ టైం లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.